భారతీయ క్రైమ్ చరిత్రలో ఎన్నో వింతైన కేసులు ఉన్నాయి. కానీ సనం హసన్ కేసు వింటే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఒక మూసి ఉన్న గది, 19 ఏళ్ల ఒక అందమైన అమ్మాయి, ఆమె చుట్టూ 17 మంది స్నేహితులు. మరుసటి రోజు ఉదయానికి ఆ అమ్మాయి శవమై కనిపిస్తుంది. ఇది కేవలం ఒక హత్యో లేదో ఆత్మహత్యో అనుకుంటే మీరు పొడబడినట్లే. ఎందుకంటే విచారణలో బయటపడిన ఒక విషయం దేశవ్యాప్తంగా ఉన్న ఫోరెన్సిక్ నిపుణులను, సిబిఐ అధికారులను సైతం నివ్వెరపోయేలా చేసింది. ఆ అమ్మాయి శరీరంలో ఉన్న గుండె తనది కాదు. అవును, మీరు విన్నది నిజం. ఒక మనిషి చనిపోతే ప్రాణం పోతుంది, కానీ ఇక్కడ ఏకంగా గుండెనే మారిపోయింది. ఆ గదిలో ఉన్న 17 మంది వ్యక్తులు ఆ రాత్రి ఆ అమ్మాయితో ఏం చేశారు? ఆ మూసి ఉన్న గదిలో గుండె మార్పిడి ఎలా జరిగింది? అసలు సనం హసన్ మరణం వెనుక ఉన్న భయంకరమైన కుట్ర ఏమిటి? పదండి, ఈ మిస్టీరియస్ కేసు లోతుల్లోకి వెళ్దాం. సనం హసన్ ముంబైకి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. చూడటానికి ఎంతో అందంగా, చిలాకీగా ఉండే సనం అంటే ఇంట్లో అందరికీ ప్రాణం. ఆమె కళ్ళలో పెద్ద పెద్ద కళలు ఉండేవి. ఫ్యాషన్ డిజైనింగ్ లో ప్రపంచాన్ని ఏలాలని ఆమె అనుకునేది. కూతురి ఇష్టాన్ని గౌరవించిన తల్లిదండ్రులు ఆమెను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కోసం ముంబై నుండి పూణేకి పంపారు. పూణేలో సనం జీవితం చాలా సాఫీగా సాగిపోయేది. ఆమెకు ఆల్డో అనే ప్రముఖ బ్రాండ్లో మంచి ఉద్యోగం దొరికింది. దాంతో ఆమెకు ఆర్థికంగా కూడా మంచి గుర్తింపు వచ్చింది. సనం కేవలం పనిలోనే కాదు, ఫిట్నెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండేది. రోజు 2 సార్లు జిమ్కి వెళ్ళటం, ఫుట్బాల్ ఆడటం ఆమె దినచర్య. ఆమె ఆరోగ్యం గురించి చెప్పాలి అంటే ఒక అథ్లెట్లా అంత ఫిట్గా ఉండేది. మెల్లగా ఆమె మోడలింగ్ రంగంలోకి కూడా అడుగు పెట్టాలని ఆశిస్తుంది. సరిగ్గా అప్పుడే ఆమె 20వ పుట్టినరోజు దగ్గరికి వచ్చింది. 3 అక్టోబర్ 2012. ఆ రాత్రి ఏం జరిగింది అంటే, అక్టోబర్ 3, 2012 సనం 20వ పుట్టినరోజు. ఆమె స్నేహితులందరూ కలిసి పూణేలోని ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో లేదా రిసార్ట్లో ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. సనం అప్పటి వరకు ఎప్పుడు రాత్రిపూట బయట గడిపిన అలవాటు లేదు. కానీ స్నేహితులు ఒత్తిడి చేయడంతో ఆమె తన తండ్రికి ఫోన్ చేసి పర్మిషన్ అడిగింది. నాన్న, ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ ఇస్తున్నారు, ఈ ఒక్క రాత్రి పర్మిషన్ ఇస్తారా అని అడిగింది. కూతురిపై ఉన్న నమ్మకంతో తండ్రి సరేనన్నాడు. ఆ పార్టీలో మొత్తం 17 మంది వ్యక్తులు ఉన్నారు. వారిలో సనం క్లోజ్ ఫ్రెండ్స్, సహ ఉద్యోగులు ఉన్నారు. పార్టీ హోరెత్తిపోతుంది. సంగీతం, డాన్స్, నవ్వుల మధ్య మద్యం ప్రవహించింది. జీవితంలో ఎప్పుడు మద్యం పట్టుకొని సనం ఆ రాత్రి స్నేహితుల బలవంతం మీద డ్రింక్ చేసిందని చెబుతారు. పార్టీ జరుగుతున్న గది తలుపులు మూసి ఉన్నాయి. బయట ప్రపంచానికి లోపల ఏం జరుగుతుందో తెలియదు. కానీ తెల్లారేసరికి అంతా మారిపోయింది. మరుసటి రోజు ఉదయం సనం తల్లిదండ్రులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అంకుల్, సనం ఆరోగ్యం క్షీణించింది, మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని ఒక స్నేహితురాలు ఏడుస్తూ చెప్పింది. ముంబై నుండి కంగారుగా పూణే చేరుకున్న తల్లిదండ్రులకు అక్కడ శవమై పడి ఉన్న తమ కూతురు కనిపించింది. డాక్టర్లు చెప్పారు సనం చనిపోయింది అని. సనం మరణ వార్త విన్నా ఎవ్వరికీ అది నమ్మబుద్ధి కాలేదు. నిన్న రాత్రి వరకు నవ్వుతూ ఆడుతూ ఉన్న అమ్మాయి అప్పుడే ఎలా చనిపోతుంది? స్నేహితులు చెప్పారు సనం గుండెపోటుతో చనిపోయింది అని. కానీ ప్రతిరోజు ఫుట్బాల్ ఆడే, జిమ్లో కష్టపడే 19 ఏళ్ల అమ్మాయికి హార్ట్అటాక్ రావడం ఏమిటి? ఇదే అనుమానం తల్లిదండ్రులకు కూడా వచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం కోసం బాడీని పంపారు. ముంబైలోని కలీనా ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షలు జరిగాయి. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత డాక్టర్ల కళ్ళు బైర్లు కమ్మాయి. రిపోర్ట్లో 2 విషయాలు అత్యంత షాకింగ్గా ఉన్నాయి. సనం గుండెలో 70% బ్లాకేజ్ ఉంది. ఒక 19 ఏళ్ల ఆరోగ్యవంతురాలికి ఇది అసాధ్యం. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏమిటంటే ఆమె శరీరంలో ఉన్న గుండె ఒక అడ్రవిడి, అంటే మగవాడి గుండె. అవును, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు తమ రికార్డులో రాశారు, ద హార్ట్ ఫౌండ్ ఇన్ ద బాడీ బిలాంగ్స్ టు ఏ మేల్. ఇది వినగానే దేశం మొత్తం షాక్ అయింది. ఒక మూసి ఉన్న గదిలో కొన్ని గంటల వ్యవధిలో ఒక అమ్మాయి గుండెని తీసి ఒక మగవాడి గుండెను అమర్చడం సాధ్యమేనా? దానికి ఎంత పెద్ద సర్జరీ కావాలి? ఆ గదిలో ఉన్న 17 మందిలో అంత పెద్ద డాక్టర్లు ఎవరున్నారు? అసలు ఆ గుండె ఎక్కడి నుండి వచ్చింది? ఈ కేసు మిస్టరీగా మారడంతో మహారాష్ట్ర ప్రభుత్వం దీనిని సిఐడికి అప్పగించింది. కానీ సిఐడి కూడా ఏమీ తేల్చలేకపోయింది. 2 ఏళ్ల తర్వాత 2014లో కేసు సిబిఐకి బదిలీ అయ్యింది. సిబిఐ అధికారులు రంగంలోకి దిగగానే మొదట చేసిన పని సనం సమాధిని తవ్వటం. సనం చనిపోయిన 2 ఏళ్ల తర్వాత ఆమె శవాన్ని వెలికి తీసి మళ్లీ పరీక్షలు నిర్వహించారు. ఈసారి బాడీని హైదరాబాద్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో పంపారు. ఇక్కడ మరో ట్విస్ట్ బయటపడింది. హైదరాబాద్ డాక్టర్లు ఏమన్నారు అంటే ఆ గుండె మగవాడిది కాదు, ఒక 50 నుండి 60 ఏళ్ల వయసున్న మహిళది. అంటే మొదటి పరీక్షలో మగవాడి గుండె అన్నారు, రెండో పరీక్షలో ముసలావిడ గుండె అన్నారు. అసలు సనం సొంత గుండె ఏమైంది? అది ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకలేదు.
ఆ 17 మంది స్నేహితులు మరియు మనీష్ అనే మిస్టరీ. సిబిఐ ఆ రాత్రి గదిలో ఉన్న 17 మందిని విచారించింది. వారిలో మనీష్ అనే వ్యక్తిపై బలమైన అనుమానాలు కలిగాయి. మనీష్కు సనం అంటే విపరీతమైన క్రష్ ఉండేది. ఆ రాత్రి సనం వాంతులు చేసుకుంటూ ఇబ్బంది పడుతుంటే మనీష్ ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడని మిగిలిన వారు చెప్పారు. మనీష్ ఆమె లైంగిక దాడికి పాల్పడ్డాడా లేదా ఆమెకు ఏదైనా డ్రగ్స్ ఇచ్చాడా అనే కోణంలో విచారణ జరిగింది. కానీ విచిత్రం ఏమిటంటే సనం శరీరంలో ఎలాంటి లైంగిక దాడి ఆనవాళ్లు దొరకలేదు. ఆ 17 మందిని ఎన్నిసార్లు విచారించినా వారు ఒకటే చెప్పారు, మాకు తెలియదు, ఆమెకు ఆరోగ్యం పాడైంది అంతే. వారి కాల్ డేటా, వారి నేపథ్యం అంతా తనిఖీ చేసినా ఏమీ దొరకలేదు. ఆ 17 మంది వ్యక్తులు కలిసి ఒకే అబద్ధాన్ని ఇంత పకడ్బందీగా ఎలా చెప్పగలరు? ఇది ఒక పెద్ద కుట్ర అని అందరికీ అనిపించింది. కానీ నిరూపించటానికి ఆధారాలు లేవు. ఇది వైద్యుల నిర్లక్ష్యమా లేక ఆర్గాన్ మాఫియానా? సిబిఐ ఒక దశలో మరో థియరీని తెరపైకి తెచ్చింది. సనం పోస్టుమార్టం జరిగిన రోజే కలీనా హాస్పిటల్లో ఒక మగవాడి శవం కూడా వచ్చింది. డాక్టర్లు పొరపాటున శవాలను మార్చేశారా లేదా శరీర భాగాలను మార్చేశారా అని అనుమానం వచ్చింది. కలీనా ఫోరెన్సిక్ ల్యాబ్లో గతంలో కూడా ఇలాంటి తప్పులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. కానీ సనం తల్లిదండ్రులు దీనిని నమ్మలేదు. తమ కూతురు సాధారణంగా చనిపోలేదని, ఆమెను హత్య చేశారని వారు ఇప్పటికీ నమ్ముతారు. 70% బ్లాకేజ్ ఉన్న గుండె తన కూతురిది అయ్యే అవకాశమే లేదని సనం తల్లి కోర్టులో మొత్తుకుంది. ఒకవేళ డాక్టర్లే పొరపాటున అవయవాలను మార్చేస్తే ఆ తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఎంత పెద్ద వ్యవస్థ పనిచేసి ఉండాలి? నేటికి సనం హాసన్ కేస్ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. సిబిఐ 2017లో ఈ కేసుపై ఒక క్లోజర్ రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అందులో ఇది వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిన అవయవాల మార్పిడి అని, సనం సహజంగానే చనిపోయిందని పేర్కొంది. కానీ కోర్టు ఆ రిపోర్ట్ను తిరస్కరించింది. మళ్ళీ విచారణ జరపాలని ఆదేశించింది. ఒక 19 ఏళ్ల ఫిట్ అమ్మాయికి రాత్రికి రాత్రి గుండెపోటు ఎలా వస్తుంది? ఆమె శరీరంలోకి వేరే వ్యక్తి గుండె ఎలా వచ్చింది? ఆ గదిలో ఉన్న 17 మందికి ఏమీ తెలియదా? ఒకవేళ అది హత్య అయితే గుండెను మార్చాల్సిన అవసరమేముంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఆ రాత్రి సనంతో ఉన్న వారికే తెలుసు. సనం హాసన్ తండ్రి తన కూతురికి న్యాయం జరుగుతుందనే ఆశతో ఏళ్లుగా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. కానీ నిజాన్ని సమాధి చేసిన 17 మంది మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నేటికి సనం హాసన్ కేస్ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఒకవేళ అది హత్య అయితే గుండెను మార్చాల్సిన అవసరం ఏముంది? సనం తండ్రి లాయిక్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు వస్తాయి. నా కూతురు చనిపోయింది ఒకసారి అయితే ఈ కుళ్ళిపోయిన వ్యవస్థ ఆమెను 100 సార్లు చంపింది. చనిపోయిన 2 ఏళ్ల తర్వాత కూడా ఆమె శవాన్ని సమాధి నుండి తీయాల్సి రావటం ఒక తండ్రిగా నాకెంత నరకమో ఎవ్వరికీ తెలియదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా సేకరించిన ఆ మిస్టీరియస్ హార్ట్ DNA శాంపుల్స్ కూడా సరిగ్గా మ్యాచ్ కాకపోవటం, ఫోరెన్సిక్ లాబొరేటరీలో సాక్ష్యాలు తారుమారు కావటం వెనుక ఎంతటి పెద్ద వ్యక్తుల హస్తం ఉందో ఊహించుకుంటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. చట్టం కళ్ళు కప్పవచ్చు, కానీ నిజాన్ని శాశ్వతంగా కప్పిపెట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు. సనం కేసులో దాగి ఉన్న ఆ భయంకరమైన చీకటి కోణం ఏదో ఒకరోజు వెలుగులోకి వస్తుందని, ఆమె ఆత్మకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. ఈ కేసు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? అది కేవలం వైద్యుల పొరపాట లేక ఆ 17 మంది కలిసి చేసిన పకడ్బందీ హత్య? ఆ రాత్రి ఆ గదిలో ఏం జరిగి ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ క్రైమ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.